జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలో రైజింగ్ సన్ పాఠశాల బస్సు ప్రమాద ఘటన ఇప్పుడు రాజకీయంగా దుమారం రేపుతుంది. ప్రమాదం జరిగి 10 రోజులు గడిచినా అధికారులు ఏ చర్యలు తీసుకోకపోవడంపై చిట్యాల మండల బీజేపీ అధ్యక్షుడు బుర్ర వెంకటేష్ గౌడ్ మండిపడ్డారు. ఈ సందర్భంగా బుర్ర వెంకటేష్ గౌడ్ మాట్లాడుతూ అధికారులు మామూళ్ల మత్తులో పాఠశాల యాజమాన్యానికి కొమ్ము కాస్తున్నారని, దీని వెనుక ఒక మాజీ ప్రజా ప్రతినిధి చక్రం తిప్పుతున్నారని ఆయన మండిపడ్డారు. వెంటనే ఆ పాఠశాలను సీజ్ చేయాలని, నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. భూపాలపల్లి ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్ ఈ విషయంపై స్పందించి విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. చిట్యాల మండలంలోని చల్లగేరియా గ్రామానికి చెందినటువంటి రైజింగ్ సన్ పాఠశాల చెందినటువంటి స్కూల్ వ్యాను గత 10 రోజుల క్రితం మండలంలోని జుకాల గ్రామ శివారులో ప్రమాదవశాత్తు అగ్నికి ఆహుతి కావడం జరిగింది. మంటలు చెలరేగడం ద్వారా అందులో ఉన్నటువంటి విద్యార్థులు కేకలు వేయడంతో చుట్టుపక్కల ఉన్నటువంటి రైతులు బయటికి వచ్చి వారిని వెంటనే దింపడం జరగడం ద్వారా ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. కానీ ఇటువంటి సంఘటన జరిగినా కూడా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి మండల విద్యాశాఖ అధికారి, అదేవిధంగా జిల్లా విద్యాశాఖ అధికారి, ఆర్టీ అధికారులు ఈ ప్రైవేటు పాఠశాల యాజమాన్యాలకు తొత్తులుగా మారి మామూళ్ళ మత్తులో ఎటువంటి చర్య లేకుండా విచారణ పేరుతోని ఇప్పుడు కాలయాపన చేస్తూ గత 10 రోజులు గడిచినా కూడా విచారణ చేస్తున్నాం అంటున్నారే తప్ప ఆ విచారణలో ఏం చేసిర్రు, అసలు ఆ బస్సుకు ఫిట్నెస్ ఉందా లేదా, అసలు సరైన పత్రాలు ఉన్నాయా లేదా, కాగితాలు ఉన్నాయా లేవా అనేది కూడా ఇంతవరకు చెప్పకుండా కాలయాపన చేయడంలో అర్థం ఏముందని చెప్పేసి కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ నుండి మేము ప్రశ్నించడం జరుగుతూ ఉన్నది. మీరు ఇదే ధోరణితోని కనుక ఈ విద్యాశాఖ అధికారులు ఇదే విధంగా చేస్తే మాత్రం భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో వెంటనే తగిన ఆందోళన కార్యక్రమాలు చేస్తామని చెప్పేసి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా కూడా ఆ విచారణలో ఏమైంది, ఆ విచారణలో అసలు బస్సుకు ఫిట్నెస్ ఉందా లేదా, అసలు దానికి ఇన్సూరెన్స్ ఉందా లేదా, ఏదైనా కాగితాలు ఉంటే బయట పెట్టండి. బయట పెట్టి ఈ విధంగా ఉంది, సక్రమంగానే ఉంది, లేదు ఇటువంటి ఇబ్బంది అంటే వెంటనే పాఠశాలను సీజ్ చేయాలని చెప్పేసి కూడా మేము భారతీయ జనతా పార్టీని డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఇక్కడ తాత్కాలికంగా ఉన్నటువంటి విద్యా అధికారి ఎవరైతే ఉన్నారో ఎంఈఓ గారు వెంటనే ఆయనను సస్పెండ్ చేయాలి, వెంటనే పర్మనెంట్ ఎంఈఓను కూడా ఇక్కడ నియమించాలని చెప్పేసి కూడా నేను భారతీయ జనతా పార్టీని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ పాఠశాల ఈ ప్రమాద ఘటన వెనుక ఆ పాఠశాల యాజమాన్యాన్ని కాపాడంలో ఇక్కడ మండలంలో ఉన్నటువంటి మాజీ ప్రజాప్రతినిధి దీన్ని చక్రం తిప్పుతూ ఆ స్కూల్ పైన ఎటువంటి చర్యలు లేకుండా చేస్తూ ఉన్నాడు. ఆ మాజీ ప్రజాప్రతినిధి ఎవరైనా ఉండరే వారికి ఒకటే చెప్తా ఉన్నాం, చిన్న పిల్లలతోని ఈ రోజున ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. మీకు కూడా రానున్న రోజుల్లో ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని చెప్పేసి కూడా నేను ఈరోజు తెలియజేస్తున్నాను. ఇదే విధంగా విచారణ కనుక కాలయాపన చేస్తే మాత్రం భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పేసి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా కలెక్టర్ గారు కూడా దీన్ని ప్రత్యేక చొరవ తీసుకొని ఎవరెవరైతే అధికారులు బాధ్యులు ఉన్నారో వారిని వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేయడం జరుగుతుంది.